ఎస్ సార్. హలో ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. నేను మీ సంజీవన్ మాట్లాడుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఈ బిజినెస్ చేస్తున్నందుకు. ప్రెజెంట్ నేను యూసీడీ లెవెల్‌లో ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు బిఫోర్ వెస్టేజ్ ఇట్లాంటి ప్రపంచం ఉందనే విషయం నాకు తెలీదు వాస్తవానికి. సో, ఈ బిజినెస్‌ని నాకు పరిచయం చేసిన వ్యక్తి మై గ్రేట్ అప్‌లైన్ అరిస్టిడిస్ సార్ అండ్ ప్రణీత మేడం. సో, వాళ్ళకెప్పుడు నేను కృతజ్ఞత భావంతో ఉండడం జరుగుతుందనమాట. ఎందుకంటే పేరెంట్స్ తర్వాత ఇక్కడ అప్లయన్సే లైఫ్ లైన్. సో నెక్స్ట్ వచ్చేసరికి మై గ్రేట్ మెంటర్ శ్రీనివాసాచారి సార్ అండ్ శ్రీనివాస్ వడ్డమాన్ సార్, పురుషోత్తం దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. సో ఆల్ ఎస్పి బాలు సార్ వరకు ఆల్ అప్లయన్స్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో మనం ఈరోజు ఈ సెక్షన్ స్టార్ట్ చేసే ముందు కమ్యూనిటీలో భాగంగా కమ్యూనిటీ అండ్ ఇమ్యూనిటీ. సో నేను కూడా వెస్లిన్ క్యాప్సల్స్ తీసుకుంటున్నాను అండ్ ఏవైతే ఉన్నాయో ఫ్లెక్సెల్ అది కూడా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో రీసెంట్ గా నేను హెల్త్ చెకప్ చేసుకోవడం జరిగింది. సో దానివల్ల ఏ సప్లిమెంట్ తీసుకోవాలో డిసైడ్ చేసి మరి నేను ప్లాన్ చేస్తున్నా. ఆ, మీరు కూడా కంప్లీట్ చేయండి మీ దగ్గర ఏదైతే ఉందో. సో అది ఓకే. మనం లేట్ చేయకుండా మనం సెక్షన్ లోకి వెళ్ళిపోదాం. ఆ, మనకు ఆల్రెడీ మీకు చాలా మందికి తెలీదు సార్ గురించి. సార్ కూడా ఆ, ఒకప్పుడు మెడికల్ సెక్టార్ లోనే వర్క్ చేసినాడు అనమాట సారు. నేను కూడా సార్ సిడి ఇంతకు ముందు హెల్త్ ప్రాబ్లమ్ సైనస్ ప్రాబ్లమ్ కి మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ వాడి అంటే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉండి కూడా సో ప్రాబ్లమ్స్ క్లియర్ కాకుండా ఉండి సైనస్ ప్రాబ్లమ్స్ కి మన దగ్గర సప్లిమెంట్స్ వాడి సప్లిమెంట్స్ రిజల్ట్ చూసి తను డిసైడ్ అయ్యి ఈ రోజు బిజినెస్ ని సీరియస్ చేస్తున్న పర్సన్ అన్నమాట. సో మీ అందరికి సార్ని నేను పరిచయం చేస్తున్నాను. సార్ మీ అందరికి తెలియదు వాస్తవానికి. కొంతమందికి మాత్రమే తెలుసు. సో నేను సార్ తోన్న ఒక ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి పరిచయం ఉంది. సార్ని ఈ రోజు ఎందుకంటే కొంచెం టాపిక్స్ అనేటివి మనం కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి. సార్ని రిక్వెస్ట్ చేస్తే కాదనకుండా మనకి ఈ రోజు వాళ్ళ జూమ్ ఉన్నా కానీ స్పెషల్ టైం మనకి ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పి సార్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు మనకి ఇట్లా టైం ఇయ్యరు. ఎందుకంటే చూడండి ఇది విన్నింగ్ టీమ్ లో ఉన్న స్పెషాలిటీ అది. సో మన బావు కోసం ఎవరైనా సరే మనకి హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారు. ఆ ఇక్కడ అంత యూనిటీ ఉంది. సార్ కూడా అదే చెప్తుండే ఒకటే విక్టరీ ఒకటే టీమ్ అని చెప్పి మీకు ఎఫ్ఆర్ పోస్టర్ లో చూస్తున్నారు కదా. సో అట్లా సార్ ఈ రోజు క్రౌన్ ఎడిటర్ లో ఉన్నారు. పర్ మంత్ లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి కార్ కూడా ఈరోజు ఆ, చాలా కిలోమీటర్లు డ్రైవ్ చేసినారు సార్ రైడింగ్ చూస్తే. సో అట్లాంటి సార్ ఇట్లాంటి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ మనం ఎప్పుడైతే స్పెషల్ సెక్షన్ పెట్టుకున్నామో ఖచ్చితంగా మనకు ఫ్రెష్ మైండ్ ఉంటది కాబట్టి నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా వెళ్తుంది. సో లేట్ చేయకుండా సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే క్లాప్స్ తో మనం ఇన్వైట్ చేసుకుందాం. ప్లీజ్ కమాండ్ ద డిజిటల్ స్క్రీన్ భాస్కర్ సార్ అండ్ సుశీల మేడం. బిగ్ అప్లాస్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కూడా గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ గా సార్? వాయిస్ క్లియర్ సార్. కంటిన్యూ చేయండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ అందరికి కూడా వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. మీరందరూ కూడా రైట్ పొజిషన్ లో ఉంటే వీడియో ఆన్ చేసుకోండి. ఈ రోజు చెప్పేటటువంటిది ఒక ½ మాక్సిమం ½ లేదా ఒక్క 40 మినిట్స్ అలా జరుగుతుంటది. సో చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది ఈ రోజు ఒక్కరోజు నేను చెప్పేటటువంటి విషయం కాదు. ఈ ఒక్కరోజు నేను నేర్చుకున్నటువంటి విషయం కాదు ఇది. ఇది సుమారుగా 2020లో నేను బిజినెస్ ని స్టార్ట్ చేసే ముందు నేను రాసుకున్నటువంటి పాయింట్స్ అన్నమాట. దానిని ఒక నోట్స్ గా ప్రిపేర్ చేసి ఈ రోజు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు అని అంటే, రాయగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ నోట్స్ ని ప్రిపేర్ చేసుకోండి. పెన్ను డైరీ అనేది ఏదైతే సార్ చెప్పారో సో దాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సంజీవ సార్. సో మాకు చాలా మంచి మిత్రులు సార్. సో ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఎక్కడ పుట్టినామో ఎక్కడ పెరిగినామో తెలియదు, కానీ ఈ వెస్టేజ్ విన్నింగ్ టీమ్ లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక బ్లడ్ రిలేషన్ అనేది ఎంత బాండింగ్ అయితే ఉంటుందో, అలాగే ఈ విన్నింగ్ టీమ్ వెస్టేజ్ విన్నింగ్ టీమ్ లో కూడా అంతే బాండింగ్ ఉంటదండి. సో మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ సార్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఈ రోజు ఈ టైం ని అడిగారు సార్. సో లీడర్స్ మనము చాలా మంది ఏం చేస్తాము అంటే
ఒక కంపెనీని ఎంచుకుంటాం. ఒక కంపెనీని ఎంచుకున్న తర్వాత ఎంచుకునేటప్పుడు బాగానే ఉంటుంది. ఎంచుకున్న తర్వాత మనం ఏం చేస్తాము అని అంటే అక్కడ సక్సెస్ రాకపోవడం వల్లనో, లేకపోతే సక్సెస్ కొంచెం లేటుగా రావడం వల్లనో, లేకపోతే మనకు కొంచెం మనం అనుకున్నంత ఇన్కమ్ మనకు తక్కువ రావడం వల్లనో పక్క చూపులు చూస్తూ ఉంటాం. చాలా పక్క చూపులు చూస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా మందికి అటొకరికి ఇటొకరికి ఆయన ఒకరిని జాయిన్ చేస్తారు, మనం ఒకరిని జాయిన్ చేయాలి, ఇలా చేస్తే సరిపోతుంది మనము అని చెప్పేసి ఈజీ వేని వెతుక్కుంటూ ఉంటాం. కానీ మనీని సంపాదించడానికి అసలు ఈజియెస్ట్ వే అంటేనే వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్. సో ఇక్కడ కూడా మళ్ళీ మనము ఇంకా ఈజియెస్ట్ వేని వెతుక్కుంటూ మనం ఏం చేస్తున్నాము అంటే వేరే దాంట్లోకి వెళ్ళడము, అక్కడికి వెళ్ళిన తర్వాత మన నేమ్ ఫేమ్ రెండు పోవడము, ఇలా చాలా మందిని ఆపసోపాలు పడిపోతూ ఉంటాం. కానీ వాస్తవానికి లీడర్స్ మనం ఎంచుకున్నటువంటి కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అనేది మనకు తెలిసిందనుకోండి, సో 100% మనం దాన్ని విడిచిపెట్టాం. మన గొప్పతనము, మన తల్లిదండ్రుల గొప్పతనం మనకు తెలియదు, అది వేరే వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. సో ఎందుకు తెలియదు అని అంటే పొద్దున లేస్తే మన దగ్గర ఉంటారు, మన కళ్ళ ఎదుట ఉంటారు. ఓకేనా? అదే ఇప్పుడు మన కంపెనీ ఏమవుతుంది, మన కంపెనీ కూడా ఏమవుతుంది అని అంటే వేరే వాళ్ళు చెప్తే, ఇప్పుడు చూడండి ఎఫ్ఆర్యు నడుస్తుంది కదా, చాలా మంది నాకు పరిచయం ఉన్న వేరే టీం లీడర్లు, సార్ మేము ఈ ఎఫ్ఆర్యుకి అటెండ్ కావచ్చా, ఈ ఎఫ్ఆర్యుకి మా కోసం ఒక్క టికెట్ ఇప్పియగలరా, ఒక్క టికెట్ ఇప్పియగలరా అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు లీడర్స్. అంత గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం ఉన్నాం. ఓకేనండి? సో ఇంకొక ఎక్స్ నెట్వర్కర్ ఏమంటారు అని అంటే ప్రోడక్ట్ చాలా బాగుంది, నేను వేరే నెట్వర్క్ చేస్తున్నాను, కానీ మా ఇంట్లో ప్రోడక్ట్ మాత్రం నేను వెస్టీజ్దే వాడుతున్నా. ఇది నాకు కొన్ని రోజుల ముందు దొరికినటువంటి ఫీడ్బ్యాక్ అండి ఇది. సో అంత మంచి కంపెనీలో ఉన్నాం. ముందు మనం ఒక నెట్వర్కింగ్ లోకి వచ్చినాం, నెట్వర్కింగ్ మార్కెటింగ్ లోకి మనం అడుగు పెట్టినాం, మనకు ఏ అనుభవం లేదు, కానీ నెట్వర్కింగ్ లోకి అయితే వచ్చినాం. ఇది ఎలాంటి కంపెనీయో ఏం కంపెనీయో మనకు తెలియదు, నేను ఎలా సక్సెస్ అవ్వగలుగుతాను అనేసి చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంది సక్సెస్ఫుల్ అయినటువంటి పీపుల్ ఉన్నారు. ఇక్కడ మనం ఒక కంపెనీని ఎంచుకోబోయే ముందు చూసుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్స్ ని నేను మీకు ఈరోజు షేర్ చేస్తా ఉన్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు సెలెక్ట్ ఏ గుడ్ కంపెనీ. ఒక మంచి కంపెనీని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకేనండి, ఒక మంచి కంపెనీని మనం సార్ భాస్కర్ సార్ స్క్రీన్ ని రొటేషన్ చేయరా సార్, అంటే ఫోన్ ఇలా పెట్టుకోరా? సరే ఒక్క నిమిషం. రైట్ సార్, ఓకే ఓకే సార్, ఓకేనా? ఓకే సార్, అంటే మీకు ఇట్లా కంఫర్ట్ ఉందా? ఇలాగైతే పర్వాలేదు. ఓకే, అది ఫేస్ కరెక్ట్ కనిపించలేదు, ఇట్లా పెట్టుకోండి సార్. ఓకే, ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో లీడర్స్, మనము ఒక కంపెనీని సెలెక్ట్ చేసే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటిది, లేదా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది అని అంటే ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది. సో ఇక్కడ మనకు ఈ ప్రశ్నకు మనకు సమాధానం ఏంటిదంటే, ఒక కంపెనీ తన ప్రోడక్ట్స్ ని తానే తయారు చేసుకొని, కొన్ని లీగల్ సర్టిఫికెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి లీగల్ సర్టిఫికెట్స్ అంటే గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికెట్, జిఎంపి సర్టిఫికెట్, జర్మంటైన్ సర్టిఫికెట్, హలాల్ సర్టిఫికెట్, మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించిన ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో, ఐఎస్ఓ సర్టిఫికెట్, ఇవన్నీ సర్టిఫికెట్స్ తీసుకొని తనే తన ప్రోడక్ట్ ని మార్కెటింగ్ చేసుకుంటుంది అన్నమాట. తనే తయారు చేసుకొని తనే మార్కెటింగ్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఎన్నో సర్టిఫికెట్స్ ని పెట్టుకొని, అంటే తీసుకొని ఏమంటారు, తనే మార్కెటింగ్ చేసేదాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి అంటాం. సో ఇది సింపుల్ గా చెప్పాలి అంటే మనం ప్లాన్ లోనే చెప్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కన్స్యూమర్ కి చేరవేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కన్స్యూమర్ కి చేరవేసేది ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అని అంటాము. దీనికి గవర్నమెంట్ అప్రూవల్ అనేది ఎప్పుడో ఇచ్చింది, ఇలా మార్కెటింగ్ చేయడాన్ని అనేది గవర్నమెంట్ ఎప్పటి నుంచో మనకు అప్రూవల్ అనేది ఇచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మన ఇండియా గురించి, మన ఇండియాలో డైరెక్ట్ మార్కెటింగ్ చెప్పేటటువంటి కంపెనీలు, మేము డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నాము, మేము ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నాము అని చెప్పి చేసేటటువంటి కంపెనీలు ఒక 100% తీసుకున్నాం అనుకోండి,
100%లో 85% కంపెనీలు అనేవి డైరెక్ట్ సెల్లింగ్ లో లేవు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన ఇండియా విషయానికి తీసుకుంటే వరల్డ్ వైడ్ గురించి మనం మాట్లాడట్లేదు, ఓన్లీ ఇండియా గురించి మాట్లాడుతున్నాం. ఇండియాలో 100% కంపెనీలకు తీసుకుంటే 85% కంపెనీలు అనేవి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో లేవు. ఓకేనండి. సో ఇప్పుడు ఈ 85% కంపెనీలు, ఈ 85% కంపెనీలు ఏవైతే ఉన్నాయో మరి ఏం చేస్తున్నాయి అని అంటే, ఈ 85% కంపెనీలు అన్ని కూడా ఏం చేస్తున్నాయి అంటే మీడియేట్ చేస్తున్నాయి. మీడియేట్ అంటే మధ్యవర్తిత్వం చేస్తున్నాయి. ఓకేనండి. సో మధ్యవర్తిత్వం అంటే తయారు చేసేటాయన ఒక ఆయన ఉంటాడు. ఓకేనండి. తయారు చేసేటాయన ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని వీళ్ళ పేరుని వేసేసుకొని వీళ్ళు ప్రోడక్ట్ ని సేల్ ఏమంటారు కన్జ్యూమర్ కి ఇస్తూ ఉంటారు అనమాట. సో దీని వల్ల వచ్చే నష్టం ఏంటిది? మరి మీడియేట్ చేస్తున్నటువంటి కంపెనీల వల్ల మనకు వచ్చేటటువంటి నష్టం ఏంటిది? నష్టం ఏంటిది అని అంటే, మన దగ్గర ప్రోడక్ట్ కాస్ట్ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే, రా మెటీరియల్ అనేది 100% మనం వేరే దగ్గర నుంచి తీసుకోవాల్సిందే. రా మెటీరియల్ మన దగ్గర ఉండదు. సో ఈ రా మెటీరియల్ ఎప్పుడైతే మనకు వాళ్ళ కాస్ట్ పెరుగుతుందో అప్పుడు మాత్రమే మన దగ్గర ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది పెరుగుతుంది. కానీ మీడియేట్ చేసే వాళ్ళ దగ్గర ఏమవుతుంది అని అంటే, రా మెటీరియల్ కాస్ట్ పెరిగినప్పుడు, రా మెటీరియల్ కాస్ట్ పెరిగేటప్పుడు 100% మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగినప్పుడు ఈయన ఏం చేస్తాడు? మీడియేట్ జస్ట్ అయినా ఈయన కూడా ప్రోడక్ట్ కాస్ట్ పెంచుకుంటాడు. సో దీని వల్ల ఏమవుతుంది అని అంటే, 3 సార్లు మనకు కాస్ట్ అనేది పెరుగుతుంది. అంటే రా మెటీరియల్ మీద కాస్ట్ పెరుగుతుంది ఒకటి, రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాస్ట్ పెరుగుతుంది రెండోది, ఈయన కంపెనీ ఆయన ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తున్నాడో ఆయన కూడా పెంచినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ముగ్గురిది కలిపింది అని అంటే మనకు ప్రోడక్ట్ కాస్ట్ అనేది హైక్ అవుతుంది. అర్థమవుతుంది. మన దగ్గర ఏంటంటే ఒక ప్రోడక్ట్ 10 రూపీస్ 15 రూపీస్ 20 రూపీస్ పెరిగింది అంటే వామ్మో అని అంటున్నారు. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటిదంటే వందలలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఓకేనండి. ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది అని అంటే మనకు ఆ ఎవ్రీ అంటే కాస్ట్ అనేది ప్రతిసారి హైక్ అవుతూ వస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇంకొన్ని సార్లు ఇలా కూడా జరగవచ్చు. ఏంటిది? మ్యానుఫ్యాక్చరర్ కి మీడియేటర్ కి పడకపోవచ్చు. అప్పుడు ప్రోడక్ట్ అనేది మనకి ఏమవుతుంది? టైం కి మనకు రీచ్ అవ్వకపోవడము, లేకపోతే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అనేది ఆగిపోవడమో జరుగుతుంది. సార్ మన దగ్గర మెటామైండ్ ఆగిపోయింది. మెటామైండ్ ప్రొడక్షన్ చాలా జరిగింది, కానీ దానికి అంత ప్రోడక్ట్ సేల్ అనేది లేదు. అందుకని చెప్పేసి కంపెనీ ఏం చేసింది అంటే మెటామైండ్ ని ఆపింది. మెలటోనిన్ మళ్ళీ స్టార్ట్ అయింది కదా. సో కొన్ని ప్రోడక్ట్స్ ని మేము మొన్న సయ్యద్ సార్ తోటి మాట్లాడడం జరిగింది. సయ్యద్ సార్ అడిగితే ఒక 2-3 మంత్స్ మీకు ప్రోడక్ట్ ఇబ్బంది అనేది ఉంటది. ఎందుకంటే మనకు వేర్ హౌస్ కానివ్వండి, మన ఏమంటారు మన బ్రాంచ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో అది మారుతూ ఉంది. దానివల్ల కొంచెం ప్రోడక్ట్ అనేది అటు ఇటుగా ఉంటది. మీకు కొంచెం చూసుకోండి. ఒక 3 మంత్స్ తర్వాత మీకు 100% ప్రోడక్ట్ అన్ని కూడా అవైలబిలిటీలోకి వస్తాయి అని చెప్పేసి సార్ చెప్పడం అనేది జరిగింది. ఓకేనా. సో ఈ మీడియేట్ కంపెనీని మనం ఎట్లా గుర్తించాలి? మీడియేట్ చేసేటటువంటి కంపెనీలని మనం ఎట్లా గుర్తించాలి అని అంటే, ఒక్కసారి ఎవరైతే మనకు ప్లాన్ చెప్పారో, లేకపోతే ఎవరైతే మనకు ఈ బిజినెస్ ని పరిచయం చేశారో మీరు వాళ్ళను అడగొచ్చు. సో నేను నా కల్లారా చూసిన, నా చెవులారా విన్నాను ఏంటి అని అంటే, గౌతమ్ బాలి సార్ ఒక సిడీలో చెప్తారు, ఆ దాంట్లో 85% ప్రోడక్ట్స్ అనేది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. మన కంపెనీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో 85% అనేది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనండి. సో ఇది మనకు కోర్ వాల్యూస్ అనే ఏదో ఉంటుంది సిడి, మీరు కావాలంటే అందులో వినొచ్చు. మనకు యూట్యూబ్ లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ 4 ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ లో. ఓకే. హిమాచల్ ప్రదేశ్ లో మనకు 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఒకటి. రెండోది ఏంటిది అని అంటే 1 lakh SFT లో మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఏమంటారు మనకు తయారు చేసేటటువంటి యూనిట్ అనేది మనకు అవైలబిలిటీగా ఉంది. సో మనకు మిగతా కంపెనీలను చూస్తే ఏమవుతుంది అని అంటే, వాళ్ళు ఇప్పుడు చెప్పాం కదా, తయారు చేసేది ఒకటి, పేరు వేసుకొని అమ్ముకునే వాళ్ళు ఒకరన్నమాట. సో ఈ మీడియేట్ కంపెనీని మన దగ్గర మీరు ఎవరికైనా చెప్పొచ్చు, 85% ప్రోడక్ట్ అనేది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మీరు చెప్పొచ్చు. ఇది మీడియేట్ ఏం చేయట్లేదు, మనది ఓన్ గా తయారు చేస్తా ఉంది. ఓకేనా. సో మీరు డైరెక్ట్ గా ఏ కంపెనీని మనం ఎంచుకుంటే సక్సెస్ అవుతాం? ఇప్పుడు మీడియేట్ చేసేటటువంటి కంపెనీలో ఉండాలా మనము, లేదు అంటే
ఓన్ గా తయారు చేసుకునేటటువంటి కంపెనీలో మనం ఉండాలా అంటే, మనము మీడియేట్ చేసేటటువంటి కంపెనీలో మనం ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. కానీ ఏదైతే తనకు తాను తయారు చేసుకొని మార్కెటింగ్ చేస్తుందో ఆ కంపెనీలో ఉండడం వల్ల మనం త్వరగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనండి. సో ఇప్పుడు నెట్వర్కింగ్ మార్కెటింగ్ ని ఎంచుకున్నాం. ఆ మన దేశంలో ఎన్ని కంపెనీలు ఎలా పనిచేస్తున్నాయో చూస్తూ ఉన్నాం. తర్వాత ఏ కంపెనీ మీడియేట్ చేస్తుంది, దేనిని డైరెక్ట్ అంటాము అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ మార్కెటింగ్ లో మనం ఎలాంటి ఇండస్ట్రీని ఎంచుకోవాలి? ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 ఏంటిది అని అంటే, ఎలాంటి కంపెనీని మనం ఎంచుకోవాలి? దేన్ని ఎంచుకోవాలి డైరెక్ట్ మార్కెటింగ్ లో అంటే, హెల్త్ సెక్టర్ ని అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. హెల్త్ సెక్టర్ ఎందుకు అంటే, ఇక్కడ 2 సెక్టర్లు ఉన్నాయి. ఒకటి వెల్నెస్ ఇండస్ట్రీ, రెండోది సిక్నెస్ ఇండస్ట్రీ. ఇప్పుడు సిక్నెస్ ఇండస్ట్రీ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే, అక్కడే ఉంది ఎవరైతే వ్యాధి బారిన పడ్డారో వాళ్ళను సిక్నెస్ ఇండస్ట్రీ కిందకి వస్తారు. సో వాళ్ళు ఎవరైతే వ్యాధి బారిన పడిన వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, మనకు టాబ్లెట్ అవసరం ఉంటుంది, అంటే మెడికేషన్ అవసరం ఉంటుంది, డాక్టర్ అవసరం ఉంటారు, హాస్పిటల్ అనేది అవసరం ఉంటుంది. సో ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంది, వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవసరం. అదే వెల్నెస్ విషయానికి వస్తే ఏంటిది అని అంటే, ఈ వెల్నెస్ అనేది ఏదైతే ఉందో ఫ్యూచర్ లో సిక్ అవ్వబోతూ ఉన్నారు. సో ఫ్యూచర్ లో నేను సిక్ అవ్వబోతూ ఉన్నా. సో ఎవరైతే ఫ్యూచర్ లో సిక్ అవ్వబోతూ ఉన్నారో వాళ్ళను సిక్ అవ్వకుండా, చూడండి, వెల్నెస్ అంటే ఎవరైతే సిక్ అవ్వబోతున్నారో వాళ్ళకు మన ప్రోడక్ట్ అనేది చాలా అవసరం. వాళ్ళు సిక్ అవ్వకుండా మన ప్రోడక్ట్ ని కానీ వాడుకున్నారు అంటే 100% రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. ఫ్యూచర్ లో వాళ్ళు సిక్ అవ్వరు. ఓకేనండి. సో ఇప్పుడు సార్ చెప్పారు, నేను ఒక టెస్టిమోనియల్ కూడా యూట్యూబ్ లో ఉంది. నేను ఒక ఆస్థమాటిక్ పేషెంట్ ని, నేను ఈ ప్రోడక్ట్ ని వాడాను. కానీ నేను అదే మెడికేషన్ ని కానీ వాడి ఉన్నట్లయితే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఈ సీజన్ లో ఇప్పటికీ మీరు చూసినట్లయితే మా ఇంట్లో ఫ్యాన్ నడుస్తూ ఉంది. ఓకేనా? ఇది ఇప్పుడు కాదు, ఈ ఏమంటారు, మన చలికాలం మొత్తం కూడా చల్లనీళ్ళతోటి స్నానం చేసిన, అప్పుడప్పుడు ఎక్కడికైనా అకేషన్స్ కి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్ ఇస్తే తాగాము, పెరుగు వేసుకొని తిన్నాను. మా వైఫ్ అప్పుడప్పుడు ఏదన్నా ఏమంటారు పులుపు కర్రీలు వండితే కూడా వాటిని కూడా తిన్నాను. అంటే ప్రోడక్ట్ నాకు ఏమంటారు మంచి రిజల్ట్ అనేది ఇచ్చింది. ఓకేనండి. సో ఇంతకంటే బెస్ట్ టెస్టిమోనియల్ అయితే అవసరం లేదు. నేను వాడి ప్రోడక్ట్ అని చెప్తున్నాను మీకు. నేను వాడిన తర్వాత నేను ఇప్పటి వరకు ఇన్హేలర్ అనేది వాడింది లేదు. ఒక 2 ఇయర్స్ నుంచి. ఒక 2 ఇయర్స్ నుంచి అడపదడప కోల్డ్ అవుతుంది తప్ప ఏ రోజు కూడా నేను ఇన్హేలర్ అయితే వాడలేదు. అంత మంచి ప్రోడక్ట్. వెల్నెస్ ఇండస్ట్రీ అనేది అంత మంచి కంపెనీ అన్నమాట. ఓకేనండి. సో వెల్నెస్ ఇండస్ట్రీని ఏమంటారు చెప్పాం కదా, సిక్నెస్ ఇండస్ట్రీ, వెల్నెస్ ఇండస్ట్రీ. సిక్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ట్రీట్మెంట్ ఉంది. వెల్నెస్ అంటే ఫ్యూచర్ లో ఎవరైతే సిక్ అవ్వబోతున్నారో వాళ్ళని సిక్ అవ్వకుండా చేసేటటువంటి ఇండస్ట్రీ వెల్నెస్ ఇండస్ట్రీ. ఓకేనా? వెల్నెస్ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోవాలంటే ముందు ఎందుకు వెల్నెస్ ఇండస్ట్రీని, ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెల్నెస్ ఇండస్ట్రీని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ముందు మనము ఎక్కువగా సంపాదించేటటువంటి అవకాశాలు అనేది ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉంది అని అంటే అది వెల్నెస్ ఇండస్ట్రీయే. రెండోది మనకేంటిది అంటే, ఇందులో త్వరగా కూడా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకు ఈ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది అంత డెవలప్ కాబోతుంది అని అంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంతగా డెవలప్ కాబోతుంది అని అంటే, ఫస్ట్ పాయింట్ వాటర్, రెండోది ఫుడ్, మూడోది ఎయిర్. ఈ మూడు కూడా ఎప్పుడైతే పొల్యూట్ అయ్యిందో ఈ మూడు కూడా అంటే ఎప్పుడైతే పొల్యూట్ అయిందో వీటిని రీప్లేస్ చేయడానికి, హెల్తీగా ఉండడానికి ఫుడ్ సప్లిమెంట్స్ అనేది అవసరం పడుతుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ ఏది కూడా మన చేతుల్లో లేదు. మంచి వాటర్ తీసుకోవడం మన చేతిలో లేదు. అంటే ప్యూరిఫైర్ పెట్టుకుంటే తీసుకోవచ్చు కదా, మన వరకు తీసుకుంటాం, ఓకే. కానీ బయట అందరినీ కూడా తీసుకోమని చెప్పలేం కదా. ఓకేనా? సో ఎయిర్ అని అంటే, మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకున్నాం, కానీ ఎయిర్ ప్యూరిఫైర్ తగిలించుకొని మనం బయట మొత్తం తిరగగలుగుతామా? లేదు. రెండోది ఫుడ్, మనం ఇంటికి వచ్చిన దాన్ని జాగ్రత్తగా వండుకొని తినగలుగుతున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, మంచి పంటను అంటే మనం ఏ దాన్ని అయినా సరే రసాయనాలు వేయకుండా పండియగలుగుతాం మనం. ఇది మన చేతుల్లో లేవు కదా ఇవి మూడైతే. ఎప్పుడైతే ఇవి ఇంప్లిమెంట్ జరుగుతుందో వాటిని ఏమంటారు, మన ప్రోడక్ట్ ని వాడుకుంటే, అంటే వెల్నెస్ ప్రోడక్ట్స్, మన ఫుడ్ సప్లిమెంట్స్ అనేటివి వాడుకుంటే ఇలాంటి వాటి వల్ల, ఈ మూడింటి వల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన లోపలికి రాకుండా
లేదా మన లోపలికి వచ్చిన తట్టుకొని నిలబడగలిగి వాటిని క్యూర్ చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని పెంచగలిగేటటువంటి ప్రోడక్ట్ వెల్నెస్ లో ఉంటే ఆ ప్రోడక్ట్ ని మనం 100% వాడి మనము ప్రమోషన్ చేస్తే ఫ్యూచర్ లో పెద్ద సక్సెస్ అనేది తీసుకోవచ్చు, పెద్ద ఇన్కమ్ అనేది కూడా మనం ఇక్కడ నుంచి గెయిన్ చేసుకోవచ్చు. సో వెల్నెస్ అనే దాంట్లో కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. వెల్నెస్ ప్రోడక్ట్ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఉండాలి. సో చాలా మంది చెప్తా ఉంటాం ప్లాన్ లో ఏమంటాము, మనము ప్రోడక్ట్ స్టార్ట్ చేసిందే ఇమ్యూనిటీ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం కరోనా తర్వాత. కానీ 2004లో ఏదైతే ఉందో అప్పుడు స్టార్ట్ చేసినటువంటి ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో అక్కడ నోని అండ్ స్పిర్లినా ఇమ్యూనిటీ బూస్టర్స్ తోటి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో స్పిర్లినా రిజల్ట్ మీరు ఆల్రెడీ చూసిన కోవిడ్ లో ఎంత ఇదే ఏంటి అనేది. సో నోని అని అంటే దాని పేరులోనే ఉంది, నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. దీని గురించి మన గ్రేట్ లెజెండరీ పర్సన్ అబ్దుల్ కలాం గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకేనండి. సో ఇక్కడ కూడా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చూసుకోవాలి, రైట్. సో ఇప్పుడు మనం ఏమేమి మాట్లాడుకున్నాం, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటిదంటే ఒక బెటర్ కంపెనీ, ఓకేనా, ఒక బెస్ట్ కంపెనీ, హౌ టు సెలెక్ట్ ఏ బెస్ట్ కంపెనీ విచ్ ఈస్ ఇన్ మొమెంటమ్. ఇప్పుడు ప్రోడక్ట్ వెల్నెస్ ఉంది, ఓకేనండి. సో ఇప్పుడు వెల్నెస్ ఉన్నటువంటి ప్రోడక్ట్ కానీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలే అవుతుంది కంపెనీ వచ్చి, ఓకేనా. సో ఒక 2-3 సంవత్సరాలే అవుతుంది కంపెనీ వచ్చి, నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వచ్చా, లేదు అని అంటే నేను ఏ కంపెనీలో జాయిన్ అవుతే నాకు సక్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, 4 కేటగిరీస్ ఉంటాయి, 4 కేటగిరీస్ ఉంటాయి, 4 స్టేజెస్ అనుకోండి. ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ స్టేజెస్ అనేది దాటుకొని వచ్చిన కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టార్టింగ్ పీరియడ్, ఓకేనండి. స్టార్టింగ్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? స్టార్టింగ్ పీరియడ్ అంటే 4 నుంచి 5 సంవత్సరాలు ఉంటది. దీనిని అంటే కంపెనీ పుట్టినప్పటి నుంచి, ఓకేనా, మార్కెట్ లోకి వచ్చినప్పటి నుంచి 4 నుంచి 5 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో అది స్టార్టింగ్ పీరియడ్ అంటాం. రెండోది వచ్చేసి మొమెంటం అంటే ఏంటిది అంటే 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఉన్న పీరియడ్ ఏదైతే ఉందో దానిని మొమెంటం అని అంటాం, ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే మూడోది భూమ్ అంటే మనం చాలా చోట్ల ఎక్కడ వింటాము అంటే సాఫ్ట్వేర్ భూమ్ అంటాం, రెండోది మనకు రియల్ ఎస్టేట్ భూమ్ అంటాం. ఈ భూములు అంటే అక్కడ ఉద్యోగాలు పోయినాయి లేకపోతే డౌన్ ఫాల్ అయింది అని అర్థం. కానీ అదే మన విషయానికి వస్తే భూమ్ అంటే ఏంటిది అని అంటే ఒక రాక్ స్టార్ లెవెల్లో ఆ కంపెనీ వెళ్తుంది అనేది అర్థం. సో దీని పీరియడ్ ఏంటిది అంటే 16 సంవత్సరాల పైన భూమిలో ఉంది. ఇప్పుడు మన కంపెనీ భూమిలో ఉంది. 4వది ఏంటిది అంటే సాచురేషన్ అని అంటాం. ఈ సాచురేషన్ ఏది అని అంటే మనకు సుమారుగా 30 సంవత్సరాల పైన ఉండేటటువంటి కంపెనీని మనం సాచురేషన్ అని అంటాం. వీటిలో ఏ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి? స్టార్టింగ్, మొమెంటం, 3 వచ్చేసి భూమ్, 4వది వచ్చేసి సాచురేషన్. దీంట్లో ఏ కంపెనీని ఎంచుకుంటే మనం సక్సెస్ అవుతాము అని అంటే ఒక కంపెనీని మొమెంటం నుండి భూమిలోకి వెళ్తున్నటువంటి కంపెనీ, మొమెంటం లో నుండి భూమిలోకి వెళ్తున్నటువంటి కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకు ఈ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ అవ్వచ్చు అని అంటే గుర్తుపెట్టుకోండి, మనం మొమెంటం అంటే ఏమన్నాం? మొమెంటం అంటే 16 సంవత్సరాల నుంచి, మొమెంటం అంటే 6 నుంచి 15 సంవత్సరాలు. ఈ 6 నుంచి 15 సంవత్సరాలు కూడా కంపెనీ నిలబడాలి అంటే దేనిపైన డిపెండ్ అయి ఉంటది అంటే అది ఆ కంపెనీ యొక్క ఫస్ట్ పాయింట్ ఇక్కడ కూడా రాసుకోండి, ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ పైన డిపెండ్ అయి ఉంటది. మొమెంటం నుంచి భూమిలోకి రావాలి అంటే ఒకటి ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ పైన డిపెండ్ అయి ఉంటది. రెండోది వచ్చేసి కంపెనీ యొక్క విజన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ప్రోడక్ట్, రెండోది విజన్, మూడోది ఏంటిది అంటే కంపెనీ యొక్క మిషన్, కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటిది, ఆ ఉద్దేశము పైన ఈ యొక్క సక్సెస్ అనేది అంటే ఈ భూమిలోకి రావడానికి అవకాశం ఉంది, ఓకేనండి. ఈ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మనం మొమెంటం లో నుంచి భూమిలోకి వచ్చాం కాబట్టి భూమిలో మీరు జస్ట్ వచ్చేసి నిలబడితే చాలు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఇక్కడ నుంచి మీరు తిరుపతి వరకు వెళ్ళారు, తిరుపతిలో పెద్ద లైన్ నిలబడింది, పెద్ద లైన్ క్యూ ఉంది, ఆ క్యూలో మీరు జస్ట్ నిలబడ్డారు, ఓకేనండి. ఆ క్యూలో జస్ట్ మీరు నిలబడ్డారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే మన సెల్ఫ్ మొమెంటం అనేది రావాలి. మీరు వన్స్ ఆ క్యూలోకి వెళ్ళి నిలబడ్డారు అనుకుంటే జనాలే తోసుకుంటూ వెళ్ళిపోతారు, మీరు ఏం చేయాల్సిన పని లేదు, అక్కడ నిలబడితే చాలు. ఇప్పుడు ఇక్కడ కూడా మన దాంట్లో ఏంటి అని అంటే మీరు వచ్చిన పీపుల్ ని
సిస్టమ్ కి ప్లగ్ఇన్ చేస్తే సరిపోతుంది, మీరు సక్సెస్ అవ్వచ్చు. వచ్చిన పీపుల్ ని సిస్టమ్ కి ప్లగ్ఇన్ చేపియాలి మనం. ఓకేనండి. సో బూమ్ పీరియడ్ అయినా మొమెంటం పీరియడ్ అయినా ఏంటి అని అంటే కంపెనీ ప్రోడక్ట్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. మీరు హెల్త్ సెక్టార్ ని సెలెక్ట్ చేసుకుంటే, ఈ వెల్నెస్ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది ఫ్యూచర్ లో అంటే 60 నుంచి 70 సంవత్సరాల తర్వాత మొత్తం కూడా ఏమవుతుంది అని అంటే ఓన్లీ వెల్నెస్ ఇండస్ట్రీ మాత్రమే రాజ్యం వెళ్తుంది. ఓన్లీ వెల్నెస్ ఇండస్ట్రీ మాత్రమే రాజ్యం వెళ్తుంది. దాని టర్న్ ఓవర్ ఎంత ఉండబోతుంది అని అంటే ఈ వెల్నెస్ ఇండస్ట్రీ $1 trillion. ఓకేనా. మనం బిలియన్ మాత్రమే విన్నాం. $1 trillion కంపెనీగా మారడానికి, ఇండస్ట్రీగా మారడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఓకేనా. ఈ ఇక్కడ ఏంటిది అని అంటే ఈ ఇండస్ట్రీ 25 వచ్చింది కదా, 25 నుంచి 30 లోపు 65,000 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుంది వెల్నెస్ ఇండస్ట్రీ అనేది. ఓకేనా. వెల్నెస్ ఇండస్ట్రీ అనేది 65,000 కోట్ల టర్న్ ఓవర్ ని చేయబోతుంది. ఓకేనా. సో సెలెక్ట్ ఏ ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి. సో సెలెక్ట్ ఏ గుడ్ ప్రోడక్ట్. మనం ఒక మంచి ప్రోడక్ట్ ని ఎంచుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లో లేదా ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే దాంట్లో మనం ఏమంటారు సక్సెస్ కావాలి అని అంటే ఒక మంచి ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రోడక్టే మనకు సక్సెస్ లోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనండి. సో ఇప్పుడు చూడండి, నేను ప్రోడక్ట్ గురించి ఎంత గర్వంగా చెప్పగలుగుతాను అంటే మీరు ఈ ప్రోడక్ట్ ని వాడితే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనండి. మనం ఏ మెడికేషన్ వాడితే ఇప్పుడు నేను అట్లా అని చెప్పేసి నేను ఏ మెడిసిన్ కి నేను వ్యతిరేకం కాదు. ఏదైనా సరే మనకు జెన్యున్ పరంగా ఏమంటారు జెనెటికల్ గా కానివ్వండి, వంశపారంపర్యంగా కానివ్వండి, లేదు ఒక డిసీజ్ అనేది మనకు వచ్చింది అని అంటే సప్లిమెంట్స్ అనేది వాడడం వల్ల మనము సిక్ అవ్వకుండా ఉండడానికి ఫ్యూచర్ లో మనం సిక్ అవ్వకుండా ఉండడానికి అవకాశం అనేది 100% ఉంది. ఓకేనా. నేను ప్రోడక్ట్ వాడాను, నాకు ఆస్తమా ఉండేది. ఓకేనా. సో సైనసైటిస్ ప్రాబ్లం ఉండే. సో వీటన్నింటి నుంచి కూడా నేను ఫ్రీ అవ్వగలిగాను. నేను జస్ట్ ఇప్పుడు ఏంటిది అంటే ప్రోడక్ట్ ని వాడి నేను ప్రమోషన్ చేస్తున్నా. కానీ కొన్ని కంపెనీలు ఏంటిది అని అంటే మనకి ఇక్కడ మీరు కొనండి చాలా బాగుంటుంది, కొనండి చాలా బాగుంటుంది, కొనండి చాలా బాగుంటుంది అని చెప్పేసి వెనకాల పడతా ఉంటాం. సో మనము ఇక్కడ ప్రోడక్ట్ మనల్ని మోస్తుంది, మనం ప్రోడక్ట్ ని మొయ్యాల్సిన పని లేదు. కొనండి 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 అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. సో అంబానీ స్టేట్మెంట్ నేను న్యూస్ లో చదివాను. ఒక తక్కువ కాస్ట్ ప్రోడక్ట్ ని అందుబాటులో తీసుకొచ్చిన ప్రోడక్ట్ ని కానీ వాళ్ళు తీసుకొస్తే ఏమవుతుంది అంటే ఆయన ఏం చెప్పారు అంటే రోజు కస్టమర్స్ ని వెతకాలంట. ఓకేనండి. ప్రతిరోజు కస్టమర్ ని వెతకాలంట. అదే ఒక క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ని కానీ ఇస్తే కస్టమర్లే ఆ ప్రోడక్ట్ ని వెతుక్కుంటూ వస్తారంట. ఓకేనండి. ఒక తక్కువ కాస్ట్ ప్రోడక్ట్ తీసుకొని వస్తే మార్కెట్ లోకి కస్టమర్స్ ని ప్రతిరోజు వెతకాలి. కానీ మన ప్రోడక్ట్ ఏంటిది అని అంటే క్వాలిటీతో పాటు ఇచ్చామనుకోండి వాళ్ళే వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు. సో కొంతమంది నాకు లాయల్ కస్టమర్స్ ఉన్నారండి. వాళ్ళు ఒక 3-4 ఏమంటారు ఫుడ్ సప్లిమెంట్స్ వాడతారు నా దగ్గర ఎవ్రీ మంత్. షుగర్ కోసం, బీపీ కోసం వాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ప్రోడక్ట్ ని మనం మోయట్లేదు, మనల్నే మన సక్సెస్ నే ప్రోడక్ట్ మోస్తుంది. సో ఇలాంటి ప్రోడక్ట్ ఉన్నటువంటి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెట్వర్కింగ్ మార్కెటింగ్ చాలా మంది ఏమంటారంటే జాయినింగ్ బిజినెస్. ఎస్ 100% మనం జాయిన్ అవ్వాలి. జాయిన్ అవుతేనే వాళ్ళకు ఇందులో వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటిది అనేది తెలుస్తుంది. ఓకేనండి. సో జాయిన్ అవ్వడానికి దాని గురించి మనం ముందు చూసుకుందాం. సో ఇక్కడ మస్ట్ సెలెక్ట్ ఏ గుడ్ ప్లాన్. గుడ్ ప్లాన్, ఒక మంచి ప్లాన్ ఉన్నటువంటి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సారీ. సో ఇక్కడ డైరెక్ట్ మార్కెటింగ్ పేరు చెప్పి మనం ఇందాక ఎంత అనుకున్నాం, మనం 85% ఫ్రాడ్ కంపెనీలు అన్నాం కదా, మీడియేట్ చేసేటటువంటి కంపెనీలు. దాని సంఖ్య ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేటటువంటి సంఖ్య 2020లో ఉండేటటువంటిది. ఈ 2020లో 312 కంపెనీలు కూడా మీడియేట్ చేస్తున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పి మీడియేట్ చేస్తా ఉన్నాయి. ఈ 312 కంపెనీలు అన్ని కూడా ఒకటే ప్లాన్ లో ఉన్నాయి అంటే ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సత్యం అసత్యం ఎప్పుడు కూడా ఒకటి కాదు. ఓకేనండి. సత్యం స్నానం చేయడానికి పోతేనట అసత్యం వచ్చేసి అంగేసుకొని పోయిందట. అందుకే సత్యాన్ని నగ్న సత్యం అని అన్నారు. ఓకేనండి. ఇక్కడ మార్కెటింగ్ ప్లాన్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మార్కెటింగ్ ప్లాన్ లో 4 ప్లాన్స్ చెప్తాను మళ్ళీ. ఒకటి బైనరీ. బైనరీ అంటే ఒక వ్యక్తి ఇద్దరిని జాయిన్ చేపించడం.
ఒక వ్యక్తి ఇద్దరిని జాయిన్ చేపించేది బైనరీ. మూడోది ట్రైటరీ. రెండోది ట్రైటరీ అని అంటే మీరు అందులో ట్రై అంటే ఒక వ్యక్తి ముగ్గురిని జాయిన్ చేపించడం. మూడోది వచ్చేసరికి ఏంటిది అంటే మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్ అంటే ఏంటిది అని అంటే ఒక వ్యక్తి 4 లేదా 5 లిమిటెడ్ పీపుల్ జాయిన్ చేపించడం. నాలుగోది వచ్చేసి ఏంటిది అంటే జనరేషన్ అనేది ఏదైతే ఉందో మీరు ఎంత మందినైనా సరే జాయిన్ చేయించుకోవచ్చు. మీరు విడ్త్ లో కానివ్వండి, డెప్త్ లో కానివ్వండి, ఎంత మందినైనా జాయిన్ చేయొచ్చు. ఎన్ని చెప్పాం మనం? బైనరీ అంటే ఇద్దరిని జాయిన్ చేపియం, ట్రైటరీ అంటే ముగ్గురిని, మ్యాట్రిక్స్ అంటే 4, జనరేషన్ అంటే ఎంత మందినైనా సరే మనం జాయిన్ చేపించడం అన్నమాట, జాయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో క్లాజ్ నెంబర్ 8 మీరు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ కానీ డౌన్లోడ్ చేసుకుని చదివితే క్లాజ్ నెంబర్ 8 లో ఏముంటది అని అంటే ప్రొహిబిటేషన్ ఆఫ్ పిరమిడ్ స్కీమ్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్. ఇక్కడ మీకు 85%, సారీ, ఇక్కడికి వచ్చేసరికి 95% అంటే 300 కంపెనీలు పనిచేసే ప్లాన్ విషయంలో, అక్కడనేమో కంపెనీలు 85% అంటే ప్లాన్ విషయంలో 95% కంపెనీలు ఈ ప్లాన్ లోనే ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? బైనరీ సిస్టమ్ లో పనిచేస్తా ఉన్నాయి. అంటే ఒక్కరు ఇద్దరిని జాయిన్ చేపించడం, ఆ ఇద్దరు మళ్ళీ ఇద్దరిని జాయిన్ చేపించడం. ఈ వీటిలలో మాక్సిమం ఏమవుతుంది అని అంటే ప్రోడక్ట్ అనేది ఏమి ఉండదు, ఓన్లీ మనీ సర్క్యులేషన్ స్కీమ్లు మాత్రమే ఉంటాయి. మాక్సిమం మీకు స్కీములు మాత్రమే ఉంటాయి. వీటిని డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో జోడించారు. క్లాస్ నెంబర్ 8 మీరు చదువుకోగలిగితే ఇక్కడ ఇలాంటి వాటికి పర్మిషన్ అనేది లేదు. ఇది మీ దగ్గరికి ఎవరైనా ముక్కు పుడక జస్ట్ మీరు 1250 రూపాయలు కట్టేసి మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేపిస్తే చాలు, ముగ్గురిని జాయిన్ చేపిస్తే చాలు, మీరు ఒక 14,000 పెడితే మీకు బైక్ వస్తుంది, మీరు ఒక ఇద్దరిని తెచ్చుకోండి, ఆ ఇద్దరిని ఒక ఇద్దరిని తీసుకురండి, లేకపోతే ఇంకొక వ్యక్తి వచ్చేసి 15,000 కట్టండి, మీరు ఒక 4 జాయిన్ చేపిస్తే మీ డబ్బులు మీకు వస్తాయి, వన్ టైం షాపింగ్ లైఫ్ టైం ఇన్కమ్ అని చెప్పేసి ఎవరైనా వచ్చిర్రు అని అంటే జాగ్రత్త పడండి. ఇది ఫ్రాడ్ కంపెనీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇన్ని మీకు చెప్తున్నాం, ఇంత మంచి లీడర్ మీకు ఈ రోజు సెషన్ అటెండ్ చేపిస్తున్నారు, మీకోసం మీ గురించి ఆలోచించి ముందు జాగ్రత్తగానే చెప్తున్నారు అంటే ఒకసారి ఆలోచించుకోండి. మనం గాని తెలిసిన తర్వాత కూడా తెలియకుండా చేస్తే పొరపాటు అవుతుంది, కానీ తెలిసి చేస్తున్నాము అంటే 100% అది తప్పు అవుతుంది. ఓకేనా? సో ఒక మంచి లీడర్షిప్ లో మనం ఉన్నాం, ఆల్రెడీ ఒక యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ సబ్మిషన్ లో మనం ఉన్నాం. ఇంకెక్కడ పక్క చూపులు చూడాల్సిన అవసరం మనకు లేదు. ఏ టైంకి ఏ ఫుడ్ అవసరం అవుతుందో ఆ ఫుడ్ ని రెడీగా మన కోసం ప్రిపేర్ చేస్తున్నారు మన అప్లైన్స్. ఓకేనా లీడర్స్? ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటిది అంటే ఈ 3 ప్లాన్లలో మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే జనరేషన్ ప్లాన్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక్కసారి మీరు నెట్వర్క్ లో కానీ మీరు అడుగు పెట్టారు అని అంటే మీరు తిరిగి ఇంకో కంపెనీలోకి వెళ్ళాల్సిన అవసరం పడద్దు. ఒక్కసారి మీరు అడుగు పెట్టారు అని అంటే తిరిగి ఇంకొక దాంట్లోకి మీరు వెళ్ళాల్సిన అవసరం పడొద్దు. మన దాంట్లో వెళ్ళాల్సిన అవసరం పడుతుందా అంటే చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా అని మీరు అనొచ్చు, కానీ నేను చెప్తాను అని అంటే వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకోసం వెళ్తున్నారు? సిస్టమ్ ని ఫాలో చేయకుండా వెళ్తున్నారు, వాళ్ళ ఓన్ మైండ్ సెట్ ని వాడి వెళ్తున్నారు. అప్లైన్ చెప్పింది వినకపోవడం వల్ల బయట వేరే కంపెనీలకు వెళ్తున్నారు. అప్లైన్ సబ్మిషన్ లో ఉన్న వాళ్ళు, అప్లైన్ చెప్పినట్టు విన్న వాళ్ళు, సిస్టమ్ చెప్పినట్టు ఫాలో అయిన వాళ్ళు, సిస్టమ్ ప్రకారం వర్క్ చేసే వాళ్ళు ఎవరు వెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎవ్వరు వెళ్ళట్లేదు. ఇక్కడ ప్లాన్ కూడా అదే చెప్తుంది. ఏంటిది అని అంటే మీరు ఒక మంచి కంపెనీలోకి వచ్చారు, ఇక్కడ మీరు కరెక్ట్ హార్డ్ గా కష్టపడితే మీరు నెక్స్ట్ ఇంకో కంపెనీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ జనరేషన్ ప్లాన్ లో కొంచెం కష్టం ఉంటది, మనకి కొంచెం కష్టం ఉంటది, కానీ లైఫ్ టైం బిజినెస్ అవకాశం ఉంటది. లైఫ్ టైం మనం సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? వాస్తవానికి నెట్వర్క్ అండ్ డైరెక్ట్ మార్కెటింగ్ అన్నా లేదా డైరెక్ట్ సెల్లింగ్ అన్నా కూడా ఈ జనరేషన్ ప్లాన్ మాత్రమే. ఈ జనరేషన్ ప్లాన్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తుందో, ఈ రోజు వెస్టీజ్ ని చూసి చాలా కంపెనీలు వచ్చినాయి జనరేషన్ ప్లాన్ లోకి, అంటే ప్లాన్లను మార్చుకున్నారు. కానీ మన కంపెనీ స్టార్ట్ అయినది ఏదైతే ఉందో ఆ ప్లాన్ జనరేషన్ ప్లాన్ తోటి స్టార్ట్ అయింది. ఎందుకోసం ఎంత ముందు చూపు ఎందుకు వచ్చింది కంపెనీకి అని అంటే గౌతమ్ బాలి సార్ చెప్పిన ఒక స్టేట్మెంట్ నేను విన్నాను. కొన్ని దేశాలు ఏవైతే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ని బాగా ప్రోత్సహిస్తున్నాయో ఆయా దేశాలలో నుంచి
వాటి యొక్క లాస్ ని, చట్టాలను తీసుకొని వచ్చి చదివి ఏదైతే సక్సెస్ఫుల్ గా నడుస్తుందో స్టడీ చేసి 13 సంవత్సరాలు స్టడీ చేసి ఈ రోజు ఈ బిజినెస్ ని, ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ని తీసుకొచ్చారు. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదో యాదృచ్ఛికంగా వెస్టేజ్ లోకి వచ్చిన, విన్నింగ్ టీమ్ లోకి వచ్చిన మీరు అనుకుంటున్నారు. కాదు కాదు, ఖచ్చితంగా మీ పట్ల దేవుడికి ఒక ప్లాన్ ఉంది. మీ ద్వారా కొన్ని లక్షల మంది రేపు మారబోతున్నారు. అందుకే మీకు ఒక మంచి ప్రోడక్ట్ ని, మంచి కంపెనీని, మంచి లీడర్షిప్ ఉన్నటువంటి దాంట్లోకి మీరు వచ్చారు. ఇది యాదృచ్ఛికంగా మీరు వచ్చిన వాళ్ళు కాదు. ఇది విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కంపెనీ జనరేషన్ ప్లాన్ లో ఉంది లేదు మనం ఎట్లా తెలుసుకోవాలి? మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఏంటిది? ఒక్కరు ఇద్దరిని జాయిన్ చేస్తే, ఒక వ్యక్తి ముగ్గురిని జాయిన్ చేస్తే ఒక ప్లాన్ అని, ఒక వ్యక్తి నలుగురిని జాయిన్ చేపిస్తే ఒక ప్లాన్ అని. కానీ మనం ఎంతమందినైనా ఎంతమందినైనా మనం జాయిన్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లాన్. ఇది మనకు ఏమంటారు, జనరేషన్ ప్లాన్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? జనరేషన్ ప్లాన్ లో గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ మీద బేస్డ్ అయి ఉంటది. జనరేషన్ ప్లాన్ అనేది ప్రోడక్ట్ మీద బేస్ అయి ఉంటది. ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ రీపర్చేజ్ ఉంటది. మన కంపెనీ ప్రోడక్ట్ బేస్డ్. మనం ప్లాన్ చెప్పిన తర్వాత 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయింది. ఇప్పుడు 400+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ 2 నుంచి 3 ప్రోడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి అని చెప్తున్నాం కదా. అవన్నీ కూడా ఏమవుతుంది అని అంటే మన దాంట్లో రీపర్చేజ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అన్నమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత వచ్చేసి జనరేషన్ ప్లాన్ ప్రోడక్ట్ లో రీపర్చేజ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. జాయినింగ్, ఇంకొకటి ఏంటిది అంటే జాయినింగ్. మీకు ఈ మూడిట్లలో ఏవైతే ఉన్నాయో, ఇద్దరిని జాయిన్ చేయించేది, ముగ్గురిని జాయిన్ చేయించేది, నలుగురిని జాయిన్ చేయించేది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏమవుతుంది అని అంటే మీరు సమ్ అమౌంట్ అనేది పెట్టాలి. కానీ నాకు ఇది బిజినెస్ ని స్టార్ట్ చేసిన కొత్తలలో దాసు సార్ చెప్పారు నాకు, ఒక వ్యక్తి దగ్గర నుంచి అకారణంగా ఏ కారణం లేకుండా ఒక 10 రూపాయలు మీరు తీసుకున్నారు అంటే అది మనీ సర్క్యులేషన్ స్కీమ్ కిందకి వస్తుంది సార్ అది అని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ మీరు జాయినింగ్ కోసం సంజీవ్ సార్కి కానివ్వండి, చారి సార్కి కానివ్వండి, హరీష్ రెడ్డి సార్కి కానివ్వండి, లేకపోతే ఇంకా ఉన్నటువంటి మన లీడర్స్ కానివ్వండి, చివరికి ఇక్కడ మాట్లాడుతున్న నాకు కానివ్వండి, మీరు 10 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకేనా? అంత మంచి కంపెనీ. మీరు 0 తోటి స్టార్ట్ చేయొచ్చు. బిజినెస్ ఐడియా అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ప్రోడక్ట్ మరి కొంచెం కాస్ట్ ఉంది కదా అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఎవరైతే సిఎన్సిలో కోర్ లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రోడక్ట్ 50% బెనిఫిట్ కి రావడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రోడక్ట్ అనేది ఏదైతే ఉందో లోయర్ మిడిల్ క్లాస్ వాడొచ్చు, హయ్యర్ ఏమంటారు అప్పర్ క్లాస్ వాళ్ళు కూడా వాడొచ్చు. అంటే క్లాస్ వాళ్ళు వాడొచ్చు, మాస్ వాళ్ళు వాడొచ్చు. ఎందుకంటే రీజనబుల్ రేట్ లో మన ప్రోడక్ట్ అనేది ఉంటది. ఓకేనా? రీజనబుల్ రేస్ లో మనకు వరల్డ్ క్లాస్ బెస్ట్ ప్రోడక్ట్ ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది. సో ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. ఒక కంపెనీ ఫ్రాడ్ కంపెనీ అని మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? ఓకేనా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ మనం ఇందాక అనుకున్నాం, పర్చేజ్ చేసినాము అంటే రీపర్చేజ్ అనేది ఉండాలి. మళ్ళీ ఫ్రాడ్ కంపెనీలో మనం ఐడెంటిఫై చేయాల్సిన విషయం, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రాడ్ కంపెనీని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే అక్కడ రీపర్చేజ్ ఉందా లేదా. మీరు బైక్ కొన్నారు, టీవీ కొన్నారు, ముక్కుపుడక కొన్నారు, లేకపోతే ఇంకొకటి కొన్నారు, మళ్ళీ ఎప్పుడు కొంటారు? మనకు కొనాలనిపించాలి, లేకపోతే అవి పాడవ్వాలి, లేకపోతే అది పోవాలి, అప్పుడే కదా. కానీ సబ్బు వాడితే, షాంపూ వాడితే, మీరు లేదు సప్లిమెంట్ వాడారు, 100% రిజల్ట్ వస్తుంది. ఇంకొక సప్లిమెంట్ మనం వాడచ్చు. వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, హెయిర్ ఆయిల్ ఉంది, కుకింగ్ ఆయిల్ ఉంది, తర్వాత మనకు అగ్రికల్చర్ ఉన్నాయి, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. పర్చేజ్ ఉంది, రీపర్చేజ్ ఉంది. రెండోది, ఏ వస్తువుని కొన్నా జిఎస్టి బిల్ రావాలి మనకు. మీరు 45 రూపాయలు పెట్టి అష్యూర్ సోప్ కొన్నా కూడా మీకు అందులో జిఎస్టి పే చేసి జిఎస్టితో పాటు వస్తుంది బిల్లు. అంటే దాని అర్థం ఏంటిది? మనది కంపెనీ లీగల్, ఎలాంటి అవకతవకలు ఉండవు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కానీ బయట వాళ్ళు చాలా మంది ఫ్రాడ్ కంపెనీలు కూడా ఏమంటారంటే మేము జిఎస్టి పే చేస్తున్నాం. జిఎస్టి వాళ్ళు కట్టడం కాదు, జిఎస్టి బిల్ మనకి ఇస్తున్నారా? జిఎస్టి బిల్లు మనకి ఇస్తున్నారా? ప్రతి ప్రోడక్ట్ రీపర్చేజ్ ఉందా, జిఎస్టి అనేది జిఎస్టి అనేది దాంతో పాటు మనకు వస్తుందా? ఓకేనా? మూడో పాయింట్ ఏంటిది అని అంటే ఏ పే అవుట్ ఇచ్చినా కూడా అది మంత్లీ పే అవుట్ ఇవ్వాలి, వీక్లీ ఉండదు. వీక్లీ ఎవరికి ఇస్తాం? మనం లేబర్ కి ఇస్తాం, కూలి పని చేసే వాళ్ళకి ఇస్తాం పే అవుట్ అనేది. ఓకేనా? సో మన భారతదేశంలో 4th క్లాస్ ఎంప్లాయ్ నుంచి మొదలు పెడితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వరకు కూడా, ఓకేనా, పిఎం అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కూడా
వాళ్ళు మంత్లీ శాలరీ తీసుకుంటారు, కానీ వీక్లీ పేమెంట్స్ అనేది తీసుకోరు. పే అవుట్ అనేది కూడా మనకు మంత్లీ ఇవ్వడం అనేది జరగాలి. ఇది లీగల్ కంపెనీ. ఓకేనా. తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ అయిన తర్వాత మన పే అవుట్ లో టీడీఎస్ కట్ అవ్వాలి. 4వ పాయింట్ టీడీఎస్ కట్ అవ్వాలి. 100% కట్ అవుతుంది. మన లీడర్స్ దగ్గర మీరు చూస్తూనే ఉంటారు పే అవుట్ వచ్చేటప్పుడు. తర్వాత విషయం ఇంకొకటి ఏంటిది అంటే, ఫైనాన్షియల్ ఇయర్ అయిన తర్వాత మనకి ఏమి ఇవ్వాలి అని అంటే, టీడీఎస్ కట్ అయింది ఏదైతే ఉందో ఫార్మ్ 16 అనేది వాళ్ళు మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనే దాంట్లో మెంబర్ అయి ఉండాలి. మనది ఎప్పుడైతే ఇది వచ్చిందో అప్పటి నుంచి మెంబర్షిప్ మన కంపెనీకి ఉంది. మీకు ఇది ఎక్కడ దొరుకుతుంది అని అంటే మన CNT లో ఉంటుంది చూడండి. తర్వాత వచ్చేసి ఈ ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేది WFDSA, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనే దాంట్లో మెంబర్షిప్ అయి ఉంటది. ఓకేనండి. సో ఇది మనం ఫ్రాడ్ కంపెనీని ఐడెంటిఫై చేయడానికి ఉండేటటువంటిది. ఇప్పుడు వెస్టీజ్ లో మనం ఎందుకు కెరియర్ చేయించుకోవాలంటే, మీకు ఇందులో రూపాయి కట్టమని చెప్పట్లేదు. ఓకేనండి. తర్వాత వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. మనం పే అవుట్ గురించి మాట్లాడుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. కంపెనీ వెల్నెస్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది అన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇన్ని ఉన్నాయి. ఇంకా మీ దగ్గర ఇంకా ఈ వెస్టీజ్ ని స్టార్ట్ చేయడానికి కానివ్వండి, ఇంకా ఏమంటారు డౌట్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి మీకు ఎవరైతే అప్లైన్ ప్లాన్ చూపించారో ఆ అప్లైన్ తోటి కూర్చొని మాట్లాడండి. మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి. ఓకేనా లీడర్స్. కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, ఎగ్జిస్టింగ్ మీరు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వెళ్ళాలి లేకపోతే గోడ మీద పెళ్లిలాగా అటుకొంచెం ఇటుకొంచెం మనసులో ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్త పడండి. బయట డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని వచ్చిన కంపెనీలు ఎవరిని ముంచుదామా, ఎప్పుడు ఎవరిని ఇది చేద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాయి. అలాంటి కంపెనీల జోలికి మీరు వెళ్ళొద్దు. ఒక మంచి కంపెనీలోకి వచ్చారు, ఒక మంచి లీడర్షిప్ ఉన్నటువంటి కంపెనీలోకి వచ్చారు. మంచి లీడర్స్ అని అంటే మనకంటే పక్క టీం వాళ్ళకి అడగండి. ఏ ఎడ్యుకేషన్ లేని వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి వెస్టీజ్ యొక్క గొప్పతనం. లేదంటే వెస్టీజ్ లో ఉన్న వేరే టీం వాళ్ళని అడగండి విన్నింగ్ టీం యొక్క గొప్పతనం ఏంటిది అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చెప్తారు. ఓకేనా లీడర్స్. సో ఇది సార్ నాకు నేను ఇది 2020లో నేను చేసిన స్టడీ చేసి తీసుకున్నటువంటిది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంజీవ్ సార్. ఒక మంచి లీడర్షిప్ లో ఉన్న లీడర్స్ నేనైతే చెప్తున్నాను. సంజీవ్ సార్ ఒక మంచి లీడరు. చూడండి, ఒక 13-14 సంవత్సరాలు సార్ కూడా ఒక సెక్టార్ లో వర్క్ చేసి ఇక్కడికి వచ్చి, అంత చదువు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసి ఒక 0 నాలెడ్జ్ తోటి బిజినెస్ ని స్టార్ట్ చేశారు. సో ఆ అప్లైన్ ఏదైతే చెప్తున్నారో జస్ట్ కళ్ళు మూసుకొని పని చేయండి. బ్లైండ్ గా మీరు వర్క్ చేయండి. 100% మీరు సక్సెస్ అవుతారు. సో సక్సెస్ కి చిరునామా ఎవరు అని అంటే ఈరోజు విన్నింగ్ టీమ్, వెస్టీజ్. ఓకేనా లీడర్స్. సో సంజీవ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇది సార్ ఇప్పటి వరకైతే నేను చేసింది. నేను స్టడీ చేసినటువంటి ఇవన్నీ కూడా మీకు షేర్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా విషయాలు, నేను కొత్త విషయాలు కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, నేను కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మనం మైండ్ చాలా మంచిది, ఇని మర్చిపోతాం. సార్ కొన్ని ఒక 1-2 క్వశ్చన్స్ సార్. సార్ అంతా బాగానే ఉంది, కానీ ఏం సార్ ఇట్లా ఓకే మీటింగ్స్ రమ్మంటున్నారు, అసలు ఏంది మీటింగ్స్ పట్ల మనకి ఏమైనా నాలెడ్జ్ వస్తుందా? సో మీటింగ్ మనము ఆల్రెడీ చేసిన వాళ్ళు, విన్న వాళ్ళు చెప్తున్నారు కదా, మళ్ళీ ప్రతి వీక్ ఏదైనా స్కూల్కి వెళ్ళినట్టు, కాలేజ్కి వెళ్ళినట్టు ఇది అవసరమా? సో సెక్షన్స్ అటెండ్ కమ్మంటారు, కాస్ట్ ఏమో ఇంత పెడుతున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఏంటిది అని అంటే, మనకు మీటింగ్ విషయాన్ని తీసుకుంటే ప్రతిరోజు మనం తినేది అన్నమే. ప్రతిరోజు మనం వండుకొని తినేది అన్నమే. ఇప్పుడు ఈ అన్నంలో ఏదైతే ఉందో చికెన్ తో కలిపాం అనుకోండి, అంటే ఫ్రై చేసి అందులో వేస్తే ఫ్రై పీస్ బిర్యానీ అవుతుంది. దాంట్లోనే కొంచెం పసుపు, కొద్దిగా నిమ్మకాయ వేస్తే ఏమవుతుంది అని అంటే లెమన్ రైస్ అవుతుంది. అంటే ఒక్కొక్క దాంతో కలుస్తున్నప్పుడు దాని పేరు అనేది మారుతూ ఉంది. ఓకేనా. ఇక్కడ ప్రతి మీటింగ్ మనం ఎందుకు అటెండ్ అవ్వాలి అని అంటే, నేను కూడా ముందు చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యాను. కానీ నేను అటెండ్ అయిన మీటింగ్ లో గులాబ్ సింగ్ జడేజా సార్ అనే సీడీకి నేను కనెక్ట్ అయ్యాను. ఆయన ఎప్పుడైతే ఆయన లైఫ్ స్టైల్ వీడియో నేను చూసినో దానికి నేను కనెక్ట్ అయ్యి బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన. మీటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్క కర్రతోటి మనం వంట చేయలేం. ఒక్క కర్రతోటి అసలు పొగ తప్ప మంట రాదు.
మనం సక్సెస్ తీసుకోవాలి అని అంటే ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఉన్నటువంటి ఒక సమూహంతో మనం మమేకమై ఉండాలి, యూనిటీగా ఉండాలి. ఎప్పుడైతే ఒక నలుగురితోటి పాజిటివ్ ఉన్న వాళ్ళతోటి మనం ఉన్నాం అనుకోండి, మన ఆలోచన విధానం కూడా మారుతుంది. ఒక నలుగురు దొంగలతోటి తిరిగినాం అనుకోండి, నలుగురు దొంగలతోటి ఒక 6 నెలలు తిరిగితే వాళ్ళకు మించిన దొంగ అవుతాం. ఒక నలుగురు తాగుబోతులతోటి తిరిగినాం అనుకోండి, 6 నెలల తర్వాత వాళ్ళతో పాటు కూర్చొని తాగితే 6 నెలల తర్వాత వాళ్ళకంటే పెద్ద తాగుబోతులం అవుతాం. అలాగే ఇక్కడికి వచ్చి ఒక నలుగురు పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి లీడర్లతోటి, పాజిటివ్ సక్సెస్ఫుల్ లీడర్లతోటి మనం ఉన్నాం అనుకోండి, 100% మనం కూడా ఒక మంచి లీడర్ గా మారడానికి అవకాశం ఉంది. ఎందుకు అని అంటే వారం మొత్తం కూడా మనం నెగిటివిటీ వింటాం. వారం మొత్తం కూడా మనం నెగిటివిటీ ఉంటాం. ఈ నెగిటివిటీని మనం ఎక్కడ పోగొట్టుకుంటాం అంటే మీటింగ్ లో మాత్రమే పోగొట్టుకుంటాం. ఎస్, వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారు అంటే సక్సెస్ అయినటువంటి లీడర్లు వాళ్ళకి 100% మీటింగ్ అటెండ్ అయ్యే సక్సెస్ అయ్యారు. 100% వాళ్ళు మీటింగ్ అటెండ్ అయ్యే సక్సెస్ అయ్యారు. సో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం పాటిస్తే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు స్కూల్లో టీచర్, సరే ఎగ్జాంపుల్ ఏంటిది అంటే, ఇంట్లో అమ్మ నాన్న టీచర్లు ఉండొచ్చు, కానీ పిల్లల్ని మాత్రం స్కూల్కి ఎందుకు పంపిస్తారు అని అంటే వాళ్ళు చెప్తే వినరు, అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి, అందరితో పాటు సమానం. మీటింగ్ లో కూడా ఏంటిది అంటే ప్లాన్ అనేది ఒకటే ఉన్నా లేకపోతే ఇది ఉన్నా, మనము కొత్తగా పిలిచిన వాళ్ళు ఒకటి, మన టీంలో మనకంటే మనం ఒక టీం ని తయారు చేసుకోవాలంటే మనకు నాలెడ్జ్ కావాలి ముందు. నేను ఒకప్పుడు ఒక్కనే, కానీ ఈరోజు కొన్ని వందల మంది టీం ని నేను రన్ చేయగలుగుతున్నాను అని అంటే బికాస్ ఆఫ్ నేను నా టీం కంటే ముందు నాకు నాలెడ్జ్ అవసరం అన్న ఉద్దేశంతో ప్రతి మీటింగ్ ని కూడా నేను అటెండ్ అవుతూ ఉంటాను. సో మీటింగ్ అనేది మాత్రం మిస్ చేయొద్దు. మీటింగ్ అటెండ్ అవ్వకుండా బిజినెస్ లో సక్సెస్ కావాలి అని అంటే భారీల్ సార్ స్టేట్మెంట్ వినండి. స్కూల్ కి వెళ్లకుండా సర్టిఫికెట్ కోరడం లాంటిది. మీటింగ్ అటెండ్ కావడానికి మీరు ఇంకా సంకోచం అనేది చేయొద్దు, ఇంత సక్సెస్ఫుల్ లీడర్స్ చెప్తున్నాక కూడా. సార్ ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చి ఇంత నాలెడ్జ్ ని షేర్ చేసినందుకు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. వాస్తవాన్ని చెప్పాలంటే కొన్ని విషయాలు ఇందులో నేను కూడా ఈరోజు కొత్తగా నేర్చుకోవడం జరిగింది. సో అసలు ఎట్లాంటి కంపెనీలో మనం ఉన్నామంటే మనకు తెలియకుండానే ఒక అద్భుతమైన కంపెనీలో, అద్భుతమైన లీడర్షిప్ లో మనం ఉన్నాం. సో దాన్ని మనం గుర్తించాలి. సో ఫ్రెండ్స్, అందుకనే మీరు అందరూ చాలా మంది వేరే వేరే కంపెనీస్ ని పక్కదో పెడుతున్నారు అంటే మీకు వాస్తవానికి దీంట్లో ఉన్న వర్త్ తెలియక, అంటే ఆ వర్త్ ఏంటి, అసలు ఎట్లా చూస్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ. అందుకే నిన్న నుంచి మేము సార్ నుంచి టైం తీసుకొని మీకు తెలియడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, ఇంత నాలెడ్జ్ ని మాకు షేర్ చేసినందుకు, విన్నింగ్ టీమ్ సర్వర్ గా ఉన్నందుకు